హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజన్య అరవింద్ వ్లాగ్స్. ఈరోజైతే ఈవినింగ్ వ్లాగ్ అన్నట్టు ఇది. కాకపోతే ఇది మా పిల్లల కోసం స్పెషల్‌గా చేస్తూ ఉంటాను అప్పుడప్పుడైతే. ఇదైతే మన బాలామృతం ఉంటది గదా! బాలామృతంలో కొద్దిగా గోధుమ పిండి కలుపుకొని మన దోసలు వేసుకుంటాం కదా! సేమ్ యాజ్ ఇట్ ఈజ్‌గా ఇది కూడా అలాగే దోసలు వేసుకోవాలి. చాలా బావుంటది. చాలా హెల్తీ ఫుడ్ అన్నట్టు. చాలా బావుంటది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. దీనికి చట్నీ అంటూ అవసరం లేదు కాబట్టి స్వీట్‌గా ఉంటది. మంచిగా తింటారు పిల్లలైతే. మా పిల్లలకైతే డే బై డే ఇదైతే కంపల్సరీగా పెడుతూ ఉంటాను నేనైతే. చాలా బావుంటది. దీంట్లో కొద్దిగా మన గోధుమ పిండి యాడ్ చేసుకున్నామంటే ఏంటి అంటే మనం దోసలు పోసేటప్పుడు ఏంటంటే విరిగిపోకుండా మంచిగా స్మూత్‌గా వస్తూ ఉంటాయన్నట్టు. ఇలా ఉండలు లేకుండానైతే మంచిగా కలుపుకోవాలి. వీళ్ళకంటే పాపం ఇప్పుడు మనము మన దోసలు అన్ని రకాల దోసలు పోస్తూ ఉంటాం గానీ, మా చిన్నతనంలో అయితే మా అమ్మనైతే అట్లు పోసేది. అప్పుడైతే చాలా మంచిగా అనిపించేది అన్నట్టు. మంచిగా బొగ్గు పొయ్యి ఉంటుండే. బొగ్గు పొయ్యి, కట్టెల పొయ్యి ఉంటది గదా! మీకు ఐడియా ఉంటది గావచ్చు. అయితే ఆ బొగ్గు పొయ్యి మీద మంచిగా సాయంత్రం పూట మన బియ్యపు అట్లు పోసి ఇచ్చేవాళ్ళన్నట్టు. చాలా బావుంటాయి. అవైతే నేనైతే చానా ఏసిన బియ్యపట్లయితే. భలేగా అనిపిస్తది. కానీ ఇప్పటి పిల్లలకైతే ఇగో ఇట్లా మన రకరకాల దోసలైతే తింటున్నారు. నేనైతే పాపం మా వాళ్ళకైతే ఇలా ఏసిస్తా ఉంటాను. చాలా బావుంటాయి. మా చిన్న పాప అయితే చాలా ఇష్టంగా తింటది. ఈ దోస అయితే చాలా ఈజీ ప్రాసెస్ అన్నట్టు. తొందరగా 5 మినిట్స్‌లలో అయిపోతుందండి. చాలా ఈజీగా ఉంటది. ఎంత అంటే తొందరగా చేసుకోవచ్చు. అప్పటికప్పుడు చేయాలి, దోస కావాలని పిల్లలు మారం చేశారంటే ఈ ఒక్క దోస అయితే వేయండి. చాలా ఇష్టంగా తింటారు. బావుంటది దోసనైతే చిన్నవాళ్ళైనా, పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారన్నట్టు. చాలా స్వీట్‌గా ఉంటది కాబట్టి చిన్న పిల్లలైతే ఇష్టంగా తింటారైతే. మా వాళ్ళైతే చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. ఓకేనా? ఇప్పుడైతే పిండినైతే ఇలా మనం దోస పిండిలాగా కలుపుకోవాలండి. వాటర్ ఎక్కువ వేయొద్దు. ఇప్పుడైతే పెనం మీద ఈ సైజులో ఇలా వేస్తున్నారని మీరు అనుకోవచ్చు. మా పెద్ద పాప, చిన్న పాప చిన్నగా దోసలు వేశారంటే చాలా ఇష్టంగా తింటారు. పెద్దగా పోసామంట అంత వాళ్ళకి మొఖం కొట్టినట్టయితది. అందుకే చిన్న చిన్నగా పోసినామనుకో వాళ్ళు ఇష్టంగా తినగలుగుతారు. మంచిగా ఈజీగా తొందర అయిపోయింది గదా! ఇంకొకటి పోషి మమ్మీ ఫాస్ట్‌గా తినేసాను మమ్మీ అని అంటూ ఉంటారు గదా! అలా